నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నెల్లూరులో హోరెత్తిన ఎన్నికల ప్రచారం పాల్గొన్న విజయసాయిరెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికలు నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కౌన్సిలర్లు మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారు కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్ వరంగల్ ఎనమనూరులో మిర్చి రైతులు ధర్నా కోల్డ్ స్టోరేజ్లను ఆక్రమించుకున్నారని రైతుల ఆరోపణ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది నిర్మల్ జిల్లాలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరారు జిల్లా కేంద్రంలోని 8వ వార్డు కౌన్సిలర్ నల్లూరి పోసెట్టి 16వ కౌన్సిలర్ తారకవాణి రఘువీర్ల 2 రోజుల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు దీంతో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు రాబోయే రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు రావడం అంటే సొంత గూటికి వచ్చినట్టే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళే. మరి ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలా, ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కోసం కృషి చేయాలన్న ఆలోచనతో మరి ముందుకు వచ్చినందుకు ఇద్దరు సోదర కౌన్సిలర్లకు నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ నల్గొండ జిల్లా నందికొండ పురపాలక సంఘం చైర్మన్ వైఎస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది నందికొండ పురపాలక సంఘం చైర్మన్ గా తిరుమలకొండ అన్నపూర్ణ వైస్ చైర్మన్ గా ఆదాసు నాగరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో ఈ నియామకం జరిగింది గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ అనుషారెడ్డి వైస్ చైర్మన్ మంద రఘువీరుపై మిగతా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్కు నోటీసులు అందజేశారు నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వారి ఆథరైజ్డ్ ఆఫీసర్గా నేను ఎలక్షన్ నిర్వహించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆర్డీఓ మిర్యాలగూడ వారి ఆదేశానుసారం కలెక్టర్ గారి ఆదేశానుసారము ఎన్నిక నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నిక ప్రక్రియలో భాగంగా మొదట కోరం సభ్యులు అటెండ్ అయ్యారు. మొత్తం 11 మంది సభ్యులకు 8 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మొట్టమొదట చైర్మన్ గారి ఎన్నిక జరిగింది. ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది. ఒకరు నామినేషన్ వేయడం జరిగింది. శ్రీమతి అన్నపూర్ణ గారు ఏకగ్రీవంగా చైర్పర్సన్ గా ఎన్నిక కావడం జరిగింది. దాని తదుపరి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా శ్రీమతి నాగరాణి గారు వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. వారికి ఎన్నికైన కొత్త సభ్యులకు వారికి శుభాకాంక్షలు. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను ఖమ్మం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఖండించారు బీజేపీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే లిక్కర్ కుంభకోణంలో సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేయడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తిరుమలరావు అన్నారు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీకి వచ్చిన విరాళాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐను ఆదేశించిన నేపథ్యంలో నిజాన్ని పక్కదారి పట్టించడానికి కేసులు పెడుతుందన్నారు బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతోందని కాంగ్రెస్ నాయకులు జోవిద్ అన్నారు వ్యతిరేక ఉద్యమాల నుంచి పుట్టిన కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు బీజేపీ ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు మానుకోవాలని ఆయన అన్నారు పేరుతో పెద్ద ఎత్తున వాళ్లతో మద్దతు పలికించుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా దేశాన్ని హిందూ దేశంగా మార్చుదామనే ఆలోచనతోనే చేస్తున్నట్టుగా కనపడతాం. ఆ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి అబద్ధపు హామీలతో ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తాం, నల్లధనాన్ని వెలికి తీస్తాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చిన తర్వాత దేశంలో 70 సంవత్సరాల నుంచి స్వాతంత్ర భారతదేశంలో సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్ముతూ ఖచ్చితంగా వాటిని ప్రశ్నించిన వారిపై ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ జైలు
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ప్రజలంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి అన్నారు. బీజేపీ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఆశావాది మాత్రము 42 నేను ఒక 43 ఎందుకంటే జాతీయ పార్టీ చాలా పెద్ద పార్టీకి చాలా వింగ్స్ ఉంటాయి. అదే మాదిరిగా చాలా సమాచారాన్ని సేకరించి వాడు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ విధంగా బహుశా ఆ విధంగా చేసి నాకు ప్రకటించారని చెప్పేసి భావిస్తా ఉన్నాను. సరే కొంత ఎందుకంటే ఆశావాదులో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది జనరల్గా. వాళ్ళందరితో కూడా ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా కొందరితో సంప్రదింపులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ సమావేశం కంటే ముందే సోదరులు రాజేష్ బాబు దగ్గర వెళ్ళడం జరిగింది. చాలా క్లియర్ కట్గా చెప్పారు, అన్నా నేను భారతీయ జనతా పార్టీకి మీ గెలుపుకు నేను పూర్తిగా సహకరిస్తాను. నాకు పెళ్లి ఉంది, లోకేషన్లో ఒకటి, నిర్మల్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ వరుస కట్టి మరీ హస్తం గుటికి చేరి బీఆర్ఎస్ కు కోలుకోలని దెబ్బ కొడుతున్నారు గులాబీ నేతలు. ఇన్నాళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అన్న నాయకులు కాస్త అధికారం పోయేసరికి నువ్వెంత అంటూ కారు దిగేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నారు గులాబీ నేతలు. అధికారం కోల్పోగానే ఈ గట్టున ఉన్న వారంతా కాంగ్రెస్ గట్టుకు చేరుకుంటున్నారు. ఇన్నాళ్ళు తమ అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యమంటూ నెత్తిన పెట్టుకున్నారు. తెలంగాణ జాతివేత అని కొనియాడి ఉద్యమ పార్టీ వెన్నంటే ఉంటామంటూ ఉపన్యాసాలు దంచుకుంటారు. ఇలా మాట్లాడిన వారంతా అధికారం పోయేసరికి ఇప్పుడు అదే కేసీఆర్ ను విమర్శిస్తూ హస్తం జపం చేస్తుంటే అక్కడి వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న వెంకటేష్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కొమరం భీం జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ గూటికి వెళ్లిపోగా ఇదే పార్టీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గెడెం నగేష్ కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక తాజాగా ముదోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిదారి విఠల్ రెడ్డి కారు దిగి హస్తం అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. మే 14న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధమంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. 10 ఏళ్ల పాటు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు తెలంగాణను ఏలిన కేసీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగులు, మాజీలు కారు దిగి హస్తం పార్టీకి జై కొడుతుండటంతో కేసీఆర్ దిమ్మ తిరిగిపోతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోపక్క పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ లో చేరుతుండటంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. దీని ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాలతో హస్తం సీనియర్ నేతలు సైతం కంగు తింటున్నారన్న టాక్ వినిపిస్తుంది. పార్టీలో మళ్లీ తమకు ముందు దిక్కు ఉంటుందో ఉండదోనని గుసగుసలు మొదలైనట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటు తెలంగాణలో కాకరేపుతోంది. ఖమ్మం గుమ్మంలో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆపరేషన్ సౌత్ లో భాగంగా ఖమ్మం ఎంపీ సీటును దక్కించుకునేందుకు కమలనాథులు బీభత్సమైన కసరత్తే చేస్తున్నారు. ఏపీలో టీడీపీ పొత్తు ఫార్ములాను ఖమ్మంలో అప్లై చేయాలనుకుంటోందట బీజేపీ. ఇంతకీ బీజేపీ దగ్గరున్న ఫార్ములా ఏంటి? టీడీపీ మూలాలున్న వ్యక్తినే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ చేస్తారా? ఖమ్మం ఎంపీ సీటు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ కన్నేయడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ ఒకే ఒక్క పార్లమెంట్ సీటు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తోంది. ఈసారి ఆపరేషన్ సౌత్ చేపట్టిన కమలనాథులు అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. సౌత్ కు ముఖద్వారం లాంటి తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
అందుకే ఖమ్మం గుమ్మంలో అభ్యర్థి ఎంపికపై బీభత్సమైన కసరత్తు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత బలంగా ఉన్నా ఖమ్మంలో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకే ఖమ్మం ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరిగింది. ఆయన్ను పార్టీలోకి తీసుకున్నది కూడా అందుకేనన్న టాక్ వినిపించింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఖమ్మం సీటును గెలవాలంటే సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిందే. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆంధ్ర వారు ఎక్కువగా ఉండే ఖమ్మంలో పొలిటికల్ లెక్కలు వేరేలా ఉంటాయి. అందుకే బలమైన కాంగ్రెస్ మూలాలు ఉన్న జలగం వెంకట్రావును కాకుండా మరో నేత కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జలగం మాత్రం సీటు తనకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి అదే ఫార్ములాను ఖమ్మం సీటు విషయంలో అప్లై చేయాలనుకుంటోందట బీజేపీ. టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం ఖమ్మంలో బలంగా ఉంది కాబట్టి అక్కడ టీడీపీ మూలాలు ఉన్న బలమైన నాయకుడి కోసం ఖమ్మం సీటును హోల్డ్లో పెట్టిందని బీజేపీ వర్గాలంటున్నాయి. అయితే ఖమ్మం ఎంపీగా గెలిచిన నామానాగేశ్వరరావుకు టీడీపీ మూలాలు ఉన్నాయి. ఆయనకు టీడీపీ నుంచి గెలుపొందిన హిస్టరీ కూడా ఉంది. అందుకే ఆయనైతే ఖచ్చితంగా ఈ సీటును గెలుస్తామని అంచనా వేస్తోంది బీజేపీ. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామాను మరోసారి తమ అభ్యర్థిగా ప్రకటించుకుంది గులాబీ పార్టీ. అయినా సరే కమలం నేతలు ఆయనతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఖమ్మం బరిలో నామ బీఆర్ఎస్ నుంచే నిలబడతారా, బీజేపీ సైడ్ తీసుకుంటారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మంచిర్యాల జిల్లాలోని గోదావరిపై నిర్మించే అంతర్గాం బ్రిడ్జిని మల్కల్ల దగ్గర నిర్మిస్తానని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. గోదావరిపై నిర్మించే బ్రిడ్జి మల్కర్ల వద్ద నిర్మిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అన్నారు. మంచిర్యాల వద్ద నిర్మిస్తే ప్రజలకు సమయం వృధా కాదని, వారు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటారు అన్నారు. మల్కర్ల వద్ద నిర్మిస్తే స్థానిక ప్రజలకు ప్రయాణం దూరం అవుతుందని ఆయన తెలిపారు. అందరికీ ఉపయోగపడుతుంది. సమయభావం తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. దాదాపు 18 పైబడి కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది అనేది చాలా మంది ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. అంత డీటెయిల్ గా చెప్పకూడదు, అంత పెద్దగా. ఇది కాంట్రాక్ట్ అగ్రిమెంట్. ఆయన చేయడానికి వాళ్ళ సమయం ఉంటే సమయంలో పూర్తి చేయాలని దానితోడు మేము చాలా అంటే మంచి ప్రజలందరూ ఎంతో అక్కరాలుగా అన్నారు. ఒక దిక్కు గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి బాగా స్పీడ్ గా పోతుందని అందరూ కాళ్ళుగా అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొన్న మాట్లాడినప్పుడు అది ముల్కల్ల నుంచి కట్టే కార్యక్రమం కడతామన్న మాట ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నా, నేను కాదు. ఇక ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడియం శ్రీహరి మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్లుగా తాను మాదిగనని నమ్మిస్తూ కడియం రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు చేశారు. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఎదిగిన తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, ఎంపీ పరసూరి దయాకర్లను అనగదొక్కింది కూడా కడియమే అని మండిపడ్డారు. రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగున అడ్డుకుంటున్నది కడియం శ్రేయర్ గారు. ఈ కడియం శ్రేయర్ గారే 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువుతుంది. గత 40 ఏళ్లుగా తను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఏ మాదిగ జాతినైతే ఉపయోగించుకున్నాడో, ఏ మాదిగ జాతినైతే తన ఎదుగుదలకు నిరంతరం ఉపయోగించుకుంటూ వచ్చాడో అదే మాదిగల నుంచి ఎదుగుతున్న
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. పుంగనూరు పట్టణంలో మైనారిటీ యువకులు, మహిళలు చెల్లా సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 83లో రామారావు ఏ విధంగా ప్రపంచం వచ్చిందో అంతకంటే రెట్టింపుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారనే దానికి ఈ రోజు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదయం నుంచి కల్లూరు అవుతేనేమి, తోడేపల్లి చేరాలు అవుతేనేమి, పుంగనూరులో భగత్ సింగ్ కాలనీ అవుతేనేమి, పుంగనూరు పట్టణంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అవుతేనేమి, ఈ రోజు పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం దినము అతి పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు, మహిళలు ఈ పార్టీకి రావడము వాళ్ళందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చుంచోలికి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా చేతులు కదలికలు పరిమితంగానే ఉన్నాయి. ఆయన చదువు కొనసాగించాడు. 15 నెలల ప్రాయంలోనే చరణ్ తండ్రిని కోల్పోగా అప్పటి నుంచి తల్లి పద్మి బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. చరణ్ 10వ తరగతి చదువుతున్నాడు. చరణ్తో 10వ తరగతి పరీక్షలు రాయించడానికి తల్లి తపన పడుతోంది. చేతులపై ఎత్తుకొని కేంద్రంలోకి తీసుకువెళ్లారు. దివ్యాంగులకు కేటాయించిన స్క్రైబ్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్ష రాస్తున్నాడు. వరంగల్ జిల్లా ఇనుమామూరులోని కోల్డ్ స్టోరేజ్ల ముందు మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు. మిర్చికి సరైన ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచుకోవడానికి వాహనాలు బార్లు తీరాయి. ఖరీదుదారులు కోల్డ్ స్టోరేజ్లను ఆక్రమించుకొని తమకు న్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కమిషన్ల కోసం రైతులు మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచుకోవడం లేదని రైతులు నిరసన చేపట్టారు. రెండు ఎకరాల మిర్చి చేసిన మార్కెట్కి తీసుకొస్తే 14-13 వేలు రేట్ లేదు. పూర్తిగా డౌన్ చేసి అంత దళారులు దుకాణపులు కానీ వీళ్ళంతా కుమ్మకాయ రేట్లు డౌన్ చేసి మరీ అద్మానంగా కొంటాలని కోల్డ్ స్టోర్ తీసుకొస్తే ఇక్కడ కూడా వాళ్ళే లోన్లు చేసుకొని వాళ్ళే దింపుకుంటారు. కానీ రైతులే మాత్రం అక్కడనే దిస్తలేరు, అక్కడనే ఆగుతానే. రైతులు 2 రోజులు 3 రోజుల కాంచాలి నానా ఇబ్బందులు పడతారు. దాని మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కమిటీకి కూడా మేము తెలియజేస్తున్నాం. 2 ఎకరాల యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు నీటి ట్యాంకర్ల ద్వారా పంటకు నీరందిస్తూ పంటలను కాపాడుకుంటూ వస్తున్నారు. 2.5 ఎకరాలలో 50,000 పెట్టుబడితో పంట సాగు చేశానని, మరో 15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి బోర్లు ఎండిపోవడంతో సాగునీరు లేక పంట నష్టపోయానని బాధిత రైతు తెలిపారు. దీంతో గొర్రెల కాపరులకు పంట వదిలేశామన్నారు. ప్రభుత్వం ఇస్తానన్న 10,000 కాకుండా ఎకరానికి 20,000 నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నారాయణపురం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకు ఒక 4.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. అందులో ఒక 6 బోర్లు వేసినాం. 6 బోర్లు వేస్తే 2 బోర్లు నీళ్లు పడ్డాయి. అందులో ఒక బోర్ మొత్తం ఎండిపోయింది. ఒక బోరు కొద్ది ఆగిపోతుంది. ఒక 2.5 ఎకరాల పొలం మొత్తం ఎండిపోతుంది. రోజుకు ఒక 10-12 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం ఈ పంటను కాపాడుకోవడానికి. దీని ద్వారా ఏంటంటే అదనంగా మా మీద ఒక ఎకరానికి ఒక 15,000 నుంచి 20,000 పెట్టుబడి అదనంగా అవుతున్నది. వ్యవసాయం ఇప్పుడు ఒడ్లు అంతే మిగిలాయి కానీ పంట కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి చేతికి వచ్చిన పంటను ఒక 10 రోజులు కాపాడుకోవడానికి మేము చేసే ప్రయత్నం ఇది. ఉప్పల శ్రీనివాస్ నా పేరు. నారాయణపూర్ మండలం, నారాయణపురం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి తన తోటి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా తరగతి గదిలో కేక్ కట్ చేయించడం వల్ల కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. దీనితో మనస్తాపం చెందిన వైష్ణవి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించగా మార్గం మధ్యలో వైష్ణవి మృతి చెందింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. వైష్ణవి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ చదివే వైష్ణవి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
దీనిపై వెంటనే భూపాలపల్లి చిట్యాల మండలంలో వాళ్ళ తల్లిదండ్రులు ఈ ముగ్గురు టీచర్ల మీద సాంబయ్య, నాగరాజు, మాలతి మేడంల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. అదేవిధంగా వెంటనే వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మేము ఏఐడిఎస్ విద్యార్థి సంఘం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న 2 లారీలు, 2 బోలెరో ట్రాలీ వాహనాలను హైదరాబాద్ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేసుకున్నారు. సుమారు 700 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద అప్పులు తీసుకుని వ్యాపారి ఉడాయించిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. తాళమడుగుకు చెందిన శ్రీకాంత్ గంగారంలో బంగారం, వస్త్ర దుకాణాలు నడుపుతూ చుట్టుపక్కల వారితో మంచిగా నటిస్తూ అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి 3 కోట్లు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొందరు డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో గ్రామం నుంచి పరారయ్యాడు. శ్రీకాంత్ పరారవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భామన కరుణాకర రెడ్డితో కలిసి గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభినయ్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగార్కర్ దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండలంలో వేద పండితుల పేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. T20 ప్రపంచ కప్ ఇండియా గెలవడానికి మంచి అవకాశం ఉందని దిలీప్ తెలిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ పిచ్చులు బాగుంటాయని, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి మళ్లీ వరల్డ్ కప్లోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. World Cup will be starting in America and West Indies. India stands a fantastic chance. I think it's the best team in the world at the moment. And the way they played against England in this last series was absolutely fantastic cricket. And of course, with the addition of the Virat Kohli and Shami and all those guys will be back. So India will be very, very formidable team indeed in this World Cup. And I'm sure they will win the World Cup. The T20 World Cup will be starting in America and West Indies. India stands a fantastic chance. I think it's the best team in the world at the moment. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.